మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో ప్రజల మమేకమయ్యారు. అయితే ప్రజల స్పందన ఎలా ఉంది? స్పందన చాలా అనూహ్యంగా ఉందండి. ఎక్కడికి పోయినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈసారి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం, ఈసారి వచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఒకటే దానికి ఆన్సర్ చెప్తున్నారు, ఈ అరాచకాలు ఇవి చూడలేం, ఇలాగే అరాచకాలు ఉంటే మేము వ్యాపారాలు చేయలేము. ఎందుకంటే ఏ వ్యాపారస్తులైనా కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం ఉండాలని, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలని. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్గా పాటించేవాడు. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలా. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, మా పార్టీయే కాదు ఏ పార్టీ అయినా వాళ్ళ వ్యాపారాలను చేసుకోమన్నాం. ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు చేసి బాగా సంపాదిస్తే దాని ద్వారా ట్యాక్స్లు వస్తాయి, జిఎస్టీలు వస్తాయి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లు వస్తాయి. వాటి ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తే వాటి ద్వారా పేద ప్రజలకు సంక్షేమాలు చేయగలం, డెవలప్ చేయగలం. ఈరోజు ఈ రాష్ట్రంలో రోజుకు 365 కోట్లు ఈరోజు వైశ్యాస్ వాళ్ళు చేసే వ్యాపారాల ద్వారా ట్యాక్సులు కడుతున్నారని చెప్పారు నిన్న రాష్ట్ర వైశ్య మహాసభ అధ్యక్షుడు. దాని ప్రకారం సంవత్సరానికి 10,000 కోట్లు వస్తుంది. వాళ్ళు ఇంకా బాగా చేస్తే 15,000, 20,000 అవుతాయి. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళీ ఖర్చు పెడుతుంది. ఎలా ఖర్చు పెడుతుంది? కొంత సంక్షేమానికి, కొంత వచ్చి డెవలప్మెంట్కి, రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వీటికి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పరిపాలన చేయాలంటే పేదలకు, నిరుపేదలకి సంక్షేమాలు, యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలి. వ్యాపారస్తులు సక్రమంగా చేయాలంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకోండి, ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఆ దేశంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చినాయి. విదేశాలు వచ్చి అక్కడ పెట్టారు. మన పక్కనే ఉండే సింగపూర్ తీసుకోండి. సింగపూర్ చిన్న కంట్రీ, విశాఖపట్నం అంత కంట్రీ. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, బట్ అది కంట్రీ వెరీ పవర్ఫుల్. దానికి కారణం ఏంటంటే అక్కడ లా అండ్ ఆర్డర్ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్. అంత స్ట్రిక్ట్గా ఉండబట్టి వ్యాపారస్తులు వచ్చి మేము సింగపూర్ పోతాం అంటున్నారు. అలా ఈరోజు మన నెల్లూరు సిటీలో వచ్చి వ్యాపారస్తులు రావాలన్నా, నెల్లూరు జిల్లాలో ఇండస్ట్రీస్ రావాలన్నా ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రశాంతమైన వాతావరణం ఇస్తుంది. ఎవరి మీద కూడా మేము గడిచి పెట్టుకోమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు గత 20 రోజుల పై నుంచి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరి మీద మీరేమంటారు? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గద్దెక్కడం కోసంగా ఆయన ఏమంటే అవి చెప్పేశారు. చెప్పినా తప్పులేదు. 5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆయన చేయొచ్చు. ఎప్పుడు చేయగలడంటే రాష్ట్రానికి ఇన్కమ్ పెరగాల. ఇన్కమ్ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఒక్క ఇండస్ట్రీ రాష్ట్రానికి లేదు. ఎంతసేపటికి అప్పులు తెచ్చే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. 13 లక్షల కోట్ల రూపాయలు అది ఇప్పుడు అందరి మీద భారమే. ఆయన ఇన్కమ్ జనరేట్ చేసి ఆ వచ్చిన ఇన్కమ్తో చేయాలని చేయాల. ఈరోజు హైదరాబాద్ మహానగరం అంత డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్. ఈరోజు హైదరాబాదు భారతదేశంలో బాంబే, ఢిల్లీ తర్వాత నెంబర్ 1గా ఉంది. ఎంతో ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్తో పేద ప్రజలకు చేస్తున్నారు. అట్లా ఈయన ఇన్కమ్ జనరేట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాడు. వాళ్ళకి కానీ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళ పిఎఫ్నే వాడుతున్నాడు. ఎంప్లాయీస్ పిఎఫ్ అన్నీ వాడుతున్నాడంటే కారణం ఏంటంటే ఆయన ఇన్కమ్ జనరేట్ చేయటంలా. ఒక పరిపాలన దక్షకుడు ఏం చేయాలో ఆ లక్షణాలు ఆయనలో లేవు. అందువల్ల ఈ రాష్ట్రం నాశనం కావడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి 2024లో గెలుపుకి నాంది పలుకుతుంది అని అనుకుంటారు? 100కి 100 పాళ్ళండి. ఖచ్చితంగా 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన డెవలప్మెంటు, సంక్షేమ కార్యక్రమాలు అనేక చేసాం. అదేవిధంగా అనేక ఇండస్ట్రీస్ వచ్చే విధంగా చేసాం. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, లా అండ్ ఆర్డర్లో ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణం చేసేట్టు చేసాం. అదే మా గెలుపుకి
ఉదోహదం చేస్తుంది. నెల్లూరు సిటీ నుంచి ఈసారి టీడీపీ ఉండబోతుందా, జనసేన ఉండబోతుందా? అంటే పొత్తుల మీద మీకే క్లారిటీ లేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తాను. అండి, తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం పొత్తులతో ఈరోజు రాష్ట్రంలో పోతున్నాం. ఇద్దరు పార్టీ అధినేతలు ఏ సీటు ఎవరికనేది ఫైనలైజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏ సీట్లో ఎవరు కంటెస్ట్ చేస్తారనేది యాక్చువల్గా త్వరలో నిర్ణయించబడుతుంది. ఖచ్చితంగా ఈ నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు సిటీ నుంచి ప్రత్యేకంగా జనసేనకి టికెట్ ఇచ్చినా లేదా తెలుగుదేశంకి ఇచ్చినా నేను ఇంతకంటే బాగా తిరిగి అత్యధిక మెజారిటీతో ఆ క్యాండిడేట్ గెలిచేటట్టుగా చేస్తాం. నేను ఇప్పుడు డోర్ టు డోర్ తిరుగుతున్నాను, అందులో ఎటువంటి సందేహం లేదు. మా మధ్య జనసేన నాయకుల మధ్య పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదు. అది మా పార్టీ ఇంటర్నల్. ఎవ్వరూ పుల్లలు పెట్టబడలే, మేమిద్దరు కొట్టుకునేదిగా చేయబడలే. మనుకాంతరెడ్డికి సీట్ ఇచ్చినా నేను చేస్తా, ఇంతకంటే ఎక్కువ చేస్తా. జనసేనలో మనుకాంతరెడ్డి కాబట్టి ఎవరికి ఇచ్చినా చేస్తా. తెలుగుదేశం పార్టీలు నాకు కాదు, ఎవరికి ఇచ్చినా చేస్తా. నాకు కాదు, ఎవరికి ఇచ్చినా ఇంతకంటే బాగా చేస్తా. అంటే నెల్లూరు మీ ఊరు, కానీ నెల్లూరులో గెలిస్తే నారాయణ గారు హైదరాబాద్ వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తున్నారు. నెల్లూరుకి ఇంత సేవ చేశానండి, 2014 నుంచి 19 దాకా ఇంత సేవ చేశా. నేను హైదరాబాద్ వెళ్ళిపోయినాడు ఎందుకు చేయాలా? నేను ఎందుకు చేయాలి చెప్పండి? పుట్టిన గడ్డ, ఇక్కడ పెరిగా, ఈ నీరు తాగా, ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఎవరిని ఓటు అడిగి నేను 2014లో గెలవాల.